స్టేట్ ఇండస్ట్రియల్ అండ్ యువరాజు తిరుపతి జిల్లా వాకాడు మండల పరిధిలోని తూపిలిపాల సముద్ర తీరాన్ని శుక్రవారం మధ్యాహ్నం సందర్శించారు. తిరుపతి జిల్లా దుగరాజపట్నంలో నౌకాశ్రమం నిర్మాణం ఏర్పాటు, ఇప్పటికే సేకరించిన భూములను పరిశ్రమల శాఖ ఎండీతో పాటుగా తిరుపతి జిల్లా జాయింట్ కలెక్టర్, గూడూరు సబ్ కలెక్టర్ పరిశీలించి భూములకు సంబంధించిన మ్యాప్ను క్షుణ్ణంగా అధ్యయనం చేశారు. అక్కడి స్థితిగతులను బీజేపీ గూడూరు నియోజకవర్గ ఆ గ్రామ పంచాయతీ మాజీ సర్పంచ్ పాపారెడ్డి, పురుషోత్తం రెడ్డి, మేనేజింగ్ డైరెక్టర్ యువరాజుకు క్షుణ్ణంగా విధించారు. రైతుల యొక్క స్థితిగతులను పాపారెడ్డి వారికి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గూడూరు సబ్ కలెక్టర్ రాఘవేంద్ర మీనా, వాకాడు తహసీల్దార్ రామయ్య, తూపిలిపాల గ్రామ కాపులు ఆర్కాట్ మహేంద్ర, వావిలాల సుబ్రహ్మణ్యం, రామంజు గోవింద్ పాల్గొన్నారు. But Wakad village is just still towards western side, huh? Yes, sir. This one is again another map. ఈ స్టేడియంలో మనం వచ్చామా? అంతే కదా. సో ఇది సుబ్రాజపట్నం విలేజ్ చెప్తాను. పెద్ద పండిత. ఇది చిత్తమూరు మనం అంతేనా? కోట, బట్ దిస్ వన్ ఇస్ వాకాడు. బట్ వాకాడు విలేజ్ ఇస్ జస్ట్ స్టిల్ టువర్డ్స్ వెస్టర్న్ సైడ్, huh? Yes, sir. This one is again another map. మరి బాగానే ఉంది కదా. 2014 సాగిపోయింది, మళ్ళీ వచ్చి ఇది ఏమిటి? అది జెట్టి సార్, మీటింగ్ ఎంపీగా ఉన్నాను సార్. ఎన్ఐఓటీ కోసం మేడం గారు అవును ఎన్ఐ పెట్టినాను కదా. ఎన్ఐఓటీ మేడం గారు రిసీవ్ చేశారు సార్. స్పీచ్ వస్తే జెండా నుంచి వస్తుంది. ఆ జెండాలు ఏమిటి? అది ఏం బౌండరీ? అవును సార్, అది ఏం బౌండరీ? ఈ బౌండరీ ఇది ఏ బౌండరీ? ఈ రెడ్డా ఈ రెడ్డా ఇంకా సార్ ఇప్పుడు పూర్తి లొకేట్ చేశారు కదా సార్. ఇక్కడ విలేజెస్ ఉన్నాయి, ఇక్కడ 700 ఎకరాలు ఉంది. ఖాళీ ల్యాండ్ ఎవరికి ఉపయోగపడేది కదా సార్. దీన్ని కానీ తీసుకుంటే ఇది ఇస్తే వ్యవసాయం ల్యాండ్ సార్. ఇది వచ్చి దేనికి పనికిరాదు, తీసుకొని వేరే పర్పస్ వాడతాం. కానీ ఇది వచ్చి ఈ షిప్ బిల్డింగ్ పోర్ట్ అని చెప్పింది కాబట్టి షిప్ బిల్డింగ్ కోసం వాడు మినిమంగా 1000 దగ్గర చేయకపోతే రాదు. సో ఇక్కడ తగ్గించలేడు, ఇది ఎక్స్ట్రా కావాలంటే తీసుకుంటాం. ఇక్కడ ఒక 600-700 ఎకరాలు ఉంటుంది సార్ ఖాళీగా. ఇక్కడ ఆల్రెడీ ప్రపోజల్ ఆల్రెడీ సార్ దగ్గర ఉంది, ప్రపోజల్ ఉంది. అంత ఫస్ట్ పేజ్ సెకండ్ పేజ్లో కవర్ అవుతుంది. ఇది ఒకటేసారి చేసేస్తాను, దీంతో పాటు ఇది కూడా చేసేస్తాను. ఫేజ్ 2లో ఉంది సార్. ఈ మ్యాప్ వచ్చిన తర్వాత ఇంత ముందు ఉంది సార్, ఇది తీసేసారు. అది వేరే పర్పస్. ఇప్పుడు వాళ్ళు స్టడీ చేసి పెట్టారు, ఇది వాళ్ళ పర్పస్ వరకు లిమిటెడ్ గా చేసి పెట్టారు. ఇది వచ్చి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పర్పస్ కోసం వాళ్ళు చేసింది. మన పర్పస్ లో ఇక్కడ ఉంది, తీసుకుంటాం. ఇప్పుడు రైతులు ఇచ్చేస్తారా వాలంటీర్గా, లేకపోతే గొడవ చేస్తారా? హ్యాచరీస్ కూడా ఇల్లింగ్ ఇచ్చారు సార్. తహసీల్దార్ గారు అందరూ పైన అన్ని హ్యాచరీస్ ఇచ్చారు సార్. అందరూ మేము ఒక పోర్ట్ వస్తే ఏరియా డెవలప్ అవుతుంది, ఖచ్చితంగా ఇస్తాం. ఏముండదు సార్ ఇచ్చేదానికి. మధ్యలో కనపడేది ఫారెస్ట్ ల్యాండ్. కాకపోతే మనం ఈ గ్రామస్తులు మనం చెట్టు పెట్టుకుని సాగు చేసుకుని ఏదైనా కావాలంటే అది డిస్టర్బ్ అవుతుంది అంటారు. మన ఆక్రమణలో ఉంది. మామూలుగా 8 lakhs ఇస్తున్నారు అక్కడ సిటీలో. అదేవిధంగా 1 లక్ష ఎక్స్ప్లోర్ చేద్దాం. చూడు, ఈయన కంటే మంచి జాయింట్ కలెక్టర్ మీకు దొరకరు. ఓకే, ఇప్పుడు ఆయన చేసుకుంటే అలాగే తొందరగా అవుతుంది. సిటీలో ఏ విధంగా 16 acres ఏపీటీడీసీ గుడి యాభై ఇబ్బంది అవుతుంది. 1 లక్ష